శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి, ఏకాదశి వ్రతం. ఈ పాల్గొన బహుళ ఏకాదశి రోజు వచ్చేటువంటి ఏకాదశిని ఏమంటారు, దీని విశిష్టత ఏమిటి, ఎందువల్ల చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ఏకాదశి పేరు పాప విమోచని ఏకాదశి. ఈ పాప విమోచని ఏకాదశిని ఎలా చేయాలి, ఎందుకు చెయ్యాలి, పూర్వకాలంలో దీనికి ఏమి కథలున్నాయి అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పాప విమోచని ఏకాదశి కోసం భవిష్యోత్తర పురాణం, పద్మపురాణంలో కూడా క్లుప్తంగా చెప్పబడింది. ఈ ఏకాదశి వ్రతం అనేది దశమి రోజు నుండి కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజించాలి. ఏకాదశి వ్రతాన్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఏకాదశి రోజు ఉదయాన్నే బ్రాహ్మీ కాలంలో లేచి, వీలైన వారు నదికి వెళ్ళి స్నానం చేసి, లేకపోయినట్లయితే వాపి కూప తటాకాలలో కూడా స్నానం చేసి, శుచి అయిన తరువాత ముందుగా తులసికి పూజ చేసుకోవాలి. తులసికి పూజ చేసి తులసి దగ్గర దీపారాధన చేసుకోవాలి. అలాగే తులసి దళాలు సేకరించాలి. సేకరించిన తరువాత నిత్య కర్మానుష్ఠానాలు చేసుకోవాలి. మన దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క ఫోటోని కానీ లేదా విగ్రహాన్ని కానీ పెట్టి అక్కడ షోడశోపచార పూజలు చేసుకుని, అలాగే ఈ తులసి దళాలతో స్వామిని అర్చించాలి. అలా చేయడం వల్ల ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపాలని కూడా తొలగిపోతాయి అని చెప్పబడుతోంది. అలాగే తులసి లేనటువంటి పూజ పని చెయ్యదు అని చెప్పి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే చెప్పడం జరిగింది. అందువల్ల తప్పకుండా ఈ తులసితోనే పూజ చేయండి, గమనించండి. అలాగే ఇంకేమి చెయ్యాలి, ఉపవాసం చెయ్యాలండి. ఉపవాసం చేస్తూ అది మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి చేయండి. ఇంకా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కానీ, అలాగే భగవద్గీత కానీ, మహాభారతం కానీ ఈ పారాయణ చేయడం చాలా గొప్ప ఫలితాలను ఇస్తాయి. అలాగే పురుష సూక్తం, పవమాన సూక్తాలు కూడా చెయ్యాలి. ఇవేవి చేయలేని వారు ఉంటే ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రాన్ని, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ మంత్రాలని తప్పకుండా జపిస్తూ ఉండండి. ఈ విధంగా చేసి రాత్రి ఏమైనా జాగరణ ఉండగలిగితే ఈ జాగరణ కూడా చాలా మంచిది. ఆ జాగరణ కూడా ఉండి ద్వాదశి పారణ చెయ్యాలి. ఈ ద్వాదశి రోజు మీకు వీలైనట్లయితే ఎవరికైనా భోజనం పెట్టండి, ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి అవకాశం ఉన్నవారు. లేనట్లయితే గోవులకి ఏదైనా కాస్త గ్రాసం కానీ గడ్డి కానీ ఏదైనా పెట్టి నమస్కారం చేసుకున్నట్లయితే విశేషమైన ఫలితాలు. దానివల్ల మన వంశాభివృద్ధి కలుగుతుందంటే సంతతి కూడా అద్భుతంగా, వారు మంచి తెలివితేటలు, అలాగే వారికి ఈ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అంటే మనం చేసినటువంటి పుణ్యమే మన బిడ్డలను కూడా కాపాడుతుంది. అలాగే మరి ఒకవేళ అవకాశం లేని వారు ఎవరైనా ఉంటే స్వయం పాకమైనా బ్రాహ్మణుడికి ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. ముఖ్యంగా గృహస్థులైతే ఇది మానడానికి వీలు లేదండి, ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పబడుతోంది. దీనికి ఒక కథ కూడా ఉంది. ఆ కథ ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. పురాణాలలో ఒక కథ కూడా ఉంది. ఏమిటి అది చూద్దాం. దేవలోకంలో మేధావి అనేటువంటి ఒక మహర్షి ఘోరమైనటువంటి తీవ్ర తపస్సు చేస్తూ ఉండేవాడు. అలా అయితే ఒకానొక సందర్భంలో మంజుఘోష అనేటువంటి అప్సరస ఈయన యొక్క తపస్సుని భగ్నం చేయడానికి వచ్చింది. ఆమె సౌందర్యానికి లోనై ఆ తపస్సంతా కూడా భగ్నం చేసుకున్నాడు ఈ మహర్షి వారు. తన తప్పు తను తెలుసుకుని ఈ మహర్షి పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు తన మహర్షి వారి తండ్రి అయినటువంటి ఆయన ఈ విధంగా అన్నాడు, నువ్వు చాలా తప్పు చేసావు, ఈ యొక్క పాపమంతా కూడా పోవాలి అంటే పాప విమోచని ఏకాదశిని తప్పకుండా చెయ్యాలి అని చెప్పగా ఆ మహర్షి వారు ఈ యొక్క పాప విమోచని ఏకాదశిని చేసి ఆ పాప విముక్తుడయ్యాడు. అందుకే దీనికి పాప విమోచని ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ
తెలిసి తెలియక ఏవైనా తప్పులు చేసుంటే ఈ పాప విమోచన ఏకాదశి ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అందరూ గమనించండి, తప్పకుండా ఈ ఏకాదశి వ్రతాన్ని చేయండి. శ్రీమన్నారాయణుడు యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పక పంపించండి. హరి ఓం తత్సతు. స్వస్తి.